అండి, అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు స్పెషల్గా బెండకాయ పులుసు చేస్తున్నాను. దానికోసమని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసి అవి చిటపటలాడాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి అవి మంచిగా ఫ్రై అయ్యాక కచ్చపచ్చగా దంచుకున్న అల్లం పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అవి వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై కానివ్వాలి. అవి ఫ్రై అయ్యాక అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి చిటికెడు వేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. సో ఇలా కుక్ అయ్యాక ఇందులో మనం ముందుగా గడ్డ పెరుగు తీసుకొని అది సల్లలా గిల్ల కొట్టుకొని లాస్ట్లో ఈ సల్ల అనేది ఇందులో పోస్తే సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ పెరుగు పులుసు రెడీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.